జీవన ప్రమాణాల్లో కనపడటం లేదు అనేటువంటి మాత్రం వాస్తవమైనది. థ్యాంక్ యూ సార్. వివేక్ బాబు గారు, సో ఏమంటారు? ప్లీజ్. ఇప్పుడు నేను కొన్ని లెక్కలు ఇందాక వైసీపీ ప్రతినిధి చెప్పారు, నేను కొన్ని లెక్కలు చూపిస్తాను. ఇది నా సొంత లెక్కలు కాదు, ఒకసారి చూద్దాం. ఇది నా లెక్క కాదు, కంప్యూటర్ ఆడిట్ జనరల్ కాగ్ ఇచ్చింది వివేకిత 2022-23 సంవత్సరానికి. మళ్ళీ అబద్ధం అనుకుంటారు, ఇది చూడండి, స్క్రాల్ చేసుకోవచ్చు, 150 పేజీలు ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తాను. 23-24 ఆర్థిక సంవత్సరానికి వైసీపీ రాష్ట్రం మొత్తం రుణాలు 32% 17 తీసుకున్నారు రుణాలు. కానీ బడ్జెటేతర రుణాలు ఎంత తీసుకున్నారంటే 43.99. ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్ కు ఎక్సీడ్ అయిపోయింది, దాటిపోయింది అది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, బడ్జెటేతర రుణాలు విదిన్ ద లిమిట్స్ లోనే తీసుకున్నామని కేంద్రానికి కూడా నివేదిక తప్పు చూపించారు. ఇది కాగ్ ఎత్తి చూపింది. సో 2023 చివరి బడ్జెటేతర రుణాలు 35,114 అని చెప్పారు. కానీ అసలు నిజాలు ఎంత సంబంధించేది 92,000 వృద్ధి రేటు గురించి మళ్ళీ చెప్దు దానికి కూడా వస్తాను. ఇందాక చెప్పిన బడ్జెట్ లెక్కలకు సంబంధించినవి ఇంటరప్ట్ చెయ్యొద్దు. ఇందాక చెప్పావు కదా, ఇంటరప్ట్ చెయ్యొద్దు, రాసుకోమని చెప్పావు కదా, రాసుకోమని చెప్పినట్టున్నావు కదా, నీతి కబుర్లు ఏదో చెప్పావు కదా, ఆగేసి కొంచెం నోట్ చేసుకొని మళ్ళీ మాట్లాడదాం. చెప్పండి. 23-24-25 గ్రోత్ రేట్ గురించి చెప్పండి. కాగ్ నివేదిక మాట్లాడదాము, మాట్లాడదాము, వస్తున్నాను, ఒక్కొక్కటి వస్తున్నాను. ఇప్పుడు 2024కు సంబంధించినది ఏదైతే ఇందాక ఆయన ఏం చెప్పారంటే ఎవరిస్తారు ఈ లెక్కలు అని అన్నారు. 2019-24 మధ్య ఎవరిచ్చారో లెక్కలు ఇప్పుడు కూడా వాళ్ళే ఇస్తారు. సో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వారికి సంబంధించిన లెక్కలు ఇస్తే తర్వాత కాగు, ఆర్బీఐ, ఎఫ్ఆర్బిఎం ఇవన్నీ బేరీజు వేసుకొని నిజాలు నిగ్గు తెలుస్తారు. అది స్టేట్ జీడిపి అయినా కూడా, సెంట్రల్ జీడిపి అయినా సరే. సో మీరన్న 2019-24 మధ్య మీ గవర్నమెంట్ ఏదైతే లెక్కలు చూపించి మీరు ఆహా ఓహో అని ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని మీరు చెప్పుకున్నారో, మేము కూడా అదే చెప్తున్నాము. మా ప్రభుత్వం కూడా చాలా బాధ్యతగా పనిచేస్తుంది. కానీ లెక్క తేలేదు ఎప్పుడు, ఎలక్షన్ టైంలో ఎవరు కరెక్ట్ గా పనిచేశారనేది తేలుస్తారు. అందుకు మీరు అద్భుతంగా పనిచేసినందుకు 11 వచ్చినాయి, మేము కరెక్ట్ గా ఉన్నందుకు 164 వచ్చినాయి. సరిపోయింది కదా లెక్క. నెక్స్ట్, ఇకపోతే 150,000 కోట్లు అప్పులు చేసినారు ఈ ఆర్థిక సంవత్సరానికి 24-25 మధ్య అన్నారు. ఏది మన సాక్షులు చెప్పినారా? ఒకసారి ఆ లెక్కలు ఉంటే 150,000కు సంబంధించినది మనం మాట్లాడదాం. 150,000 కోట్లు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటరప్ట్ చేయొద్దు. మళ్ళీ నాకు వాయిస్ క్లారిటీ రాదు, వాయిస్ బ్రేక్ అవుతుంది, మాట్లాడేది వినపడదు. నాకు నాకు వినపడదు, జూమ్ లో ఉంటే వినపడదు, బ్రేక్ అవుతూ ఉంటది. అందుకు నువ్వు ఏం రెస్పాండ్ అయినా నేను రెస్పాండ్ కాలేను. నోట్ చేసుకొని మళ్ళీ మాట్లాడు. 150,000 కోట్లకు సంబంధించిన ఏదన్నా లెక్కలున్నా, క్లిప్ ఉన్నా పెడితే దానికి సంబంధించిన వివరాలు ఇస్తా. నెక్స్ట్, ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏం జరిగింది అద్భుతం జరిగిందంటూ ఇదే మీడియా సాక్షిగా మనం చాలా వాదోపవాదాలు చేసుకున్నాం. ఏమి అద్భుతాలు చేసినాము 2019-24 మధ్య అని. నేను మీ ఊరికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా పెట్టాను. మన ఊర్లో రోడ్ల పరిస్థితి ఏంటి, స్కూల్ పరిస్థితి ఏంటి కూడా వీడియో చూపించాను. మీ ఊరు గురించి, ఊరు గురించి, దాని గురించి చర్చకు వెళ్దామన్నాము కానీ రాలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. మీరు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే రైతులకు నేను అన్నింది నువ్వు తమరు అడిగినేదే. అభివృద్ధి లేదని అన్నావు కదా. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మీ ఊరికే పోదాము, మీ ఊర్లో నుంచే మొదలు పెడదాము. రాజుగారు మీరు ఉన్నారా లైవ్ లో?
అర్థమైందా? ఒక నిమిషం, రాజు గారు, ఒక నిమిషం. చేయొద్దని ఏదో నీతి మాట్లాడండి. సూత్రాలు చెప్పినావు కదా. వస్తాను మీ దగ్గరికి మధ్యలో వస్తాను. interrupt చేయొద్దని. ఇప్పుడు ఈ ఇది interruption చేయొద్దు. interrupt చేయొద్దని కాదండి, చెప్పినావు. మాట్లాడిన తర్వాత మీ వర్షం చెప్తారు. ఆగండి. Interrupt ఆయన చేయొద్దని చెప్పింది చెప్పినావు అబద్ధం కదా. అయితే, Interrupt చేస్తున్నావు ఆయన ఎందుకు? చెప్పినటువంటి నివేదిక Interrupt కరెక్ట్ చేయొద్దని కాదైతే చెప్పావు. మీరు తర్వాత మీరు చెప్తారు. ఒక నిమిషం ఉండండి. వచ్చేసి ఆయన మీ దగ్గరికి వస్తాను నేను. మీకే నెక్స్ట్ మీకే ఇస్తాను. నెక్స్ట్ మీకే ఇస్తాను. నేను క్లియర్ గా అడిగాను సార్. GST ఒక వసూలు నిమిషం. పెరిగినాయా తగ్గినాయా? యా, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. వివేక్ బాబు గారు ఆదాయం పెరిగిందా తగ్గిందా? మూలధనం ఏం పెరిగిందా తగ్గిందా? రవిలోడ్ పెరిగిందా తగ్గిందా? ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు ఆగండి. మీకు అవసరం లేదు కదా అవన్నీ మాట్లాడు. మనకి. వివేక్ బాబు గారు మనకి లెక్కలేం అవసరం లేదు. ఇప్పుడు లెక్కల గురించి మాట్లాడుతుంటే నేను ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నా మరి? నేను అడిగిన దానికి లెక్కలు చెప్పండి. నువ్వు ఎలా చెప్పావో నేను రాస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కదా. జిఎస్టీ వసూళ్లు ఈ సంవత్సరంలో పెరిగినాయా తగ్గినాయా? రెవెన్యూ పెరిగిందా తగ్గిందా? అప్పులు పెరిగినాయా నేను తగ్గినాయా? చెప్తానా? ఇప్పుడు నువ్వు అడ్డం పడతా ఉంటే నాకు వినపడదు. అందుకే చెప్పింది కాదు. సరే, ఇప్పుడు తర్వాత నేను చెప్పు అని మాట్లాడి చెప్పినాను. నిలబడింది నాకు కదా, నాకు వినపడదు. చెప్పండి. నేను మాట్లాడి నిలబడింది మీరు చెప్పండి. ఏం మాట్లాడినో వినపడదు. జూమ్ లో ఉంటే వివేక్ అదే బాబు కదా సమస్య. స్టూడియోలో కూర్చుంటాం, మేము జూమ్ లో ఉంటాము, బ్రేక్ అవుతూ ఉంటది వాయిస్. GST లు ఇవన్నీ అడిగితే వినపడదు. నా మాట నీకు వినపడుతుంది, నీ మాట నాకు వినపడదు. ఇట్లాంటివి ఎందుకు అది వినపడతాయి? సమస్య. రాజు గారు ఏదన్నా ఇకపోతే ఎందుకు వినపడతాయి? నేను 1 by 1 వస్తున్నాను. లెక్కలు నేను లెక్కలు చెప్తున్నాను. 1 by 1 వెంకటరెడ్డి గారు ఆగండి సార్. మాట్లాడుతున్నాను. మాట్లాడు. వివేక్ బాబు గారు 1 minute చెప్పండి ప్లీజ్. టైం అవుతుంది. సో ఇప్పుడు మనము లెక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు లెక్కలే నేను కూడా అంకెలే చెప్తున్నాను. అన్ని కాగ్ రిపోర్ట్లే చెప్తున్నాను, ఓపెన్ గానే చెప్తున్నాను. అన్ని చెప్పండి. నేనేమి దాచిపెట్టాను, నేను ఓపెన్ గానే అన్ని కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు కృష్ణాజిల్లా సార్ కూడా ఏమన్నారంటే కరువు మండలాల గురించి మాట్లాడారు. కరువు మండలాలు దేనికి ప్రకటిస్తాము? వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి కేంద్రము సహాయం ఇస్తుంది. వర్షాభావ పరిస్థితులు ఉన్న మండలాలకు సంబంధించినది కేంద్రం సహాయం చేస్తుంది. గత ప్రభుత్వంలో సాక్షాత్తు పులివెందుల నియోజకవర్గం కూడా వర్షాభావ పరిస్థితులు ఉండే కరువు మండలాలుగా ప్రకటించలేదు ఆయన. నేను చెప్తున్నాను, మా పక్క నియోజకవర్గమే కాబట్టి మాకు తెలుసు. కరువు మండలాలుగా పులివెందులను ప్రకటించండి, అంతో ఎంతో డబ్బులు వస్తాయన్నా కూడా కరువు మండలాలుగా ప్రకటించని ప్రభుత్వం వాళ్ళది. ఇప్పుడు నిజంగానే కరువు మండలాలుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కరువు మండలాలుగా ప్రకటిస్తే ఏమవుతుందంటే కేంద్రం నిధులు ఇస్తుంది. సో ప్రతిదీ మనము ప్రజలకు ఉపయోగపడేలాగా అదేమి తప్పేమి కాదు. కరువు మండలాలుగా ప్రకటించినందుకు రైతులకు మేలు జరుగుతుంది, 4 డబ్బులు వస్తాయి. రైతులకు ఏదైనా ఏదో ఒక దాంట్లో వ్యవసాయంలో మళ్ళీ తిరిగి పెట్టచ్చు. సో అది ఇంకొక విషయం. రెండోది ఏంటి, రైతులకు సంబంధించిన పెట్టుబడి బకాయిలకు సంబంధించిన కోత పెట్టడము, లేకపోతే ఇంకో మాట అన్నారు 2024-25 మధ్య చాలా కోల్పోయారు. రైతులు పెట్టుబడికి సంబంధించినది చాలా కోల్పోయారు అని కూడా అన్నారు. ఇప్పుడు పెట్టుబడి సహాయానికి సంబంధించినది బడ్జెట్ లో చూపించిన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఇచ్చే 6,000తో సహా 20,000 ఇస్తాము అన్నదాతకు పథకం కింద అనేది విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్పష్టం చేయడం జరిగింది. అయితే 24-25 ఆర్థిక సంవత్సరానికి కోల్పోయారు అంటే దానికి ఏం చెప్తున్నామంటే వీళ్ళు గత ప్రభుత్వానికి సంబంధించిన తప్పులకు పొరపాట్లకు సంబంధించిన బడ్జెటేతర రుణాలు, లేకపోతే మనం కోలుకోవడానికి అంటే రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన నష్టానికి తాలూకు లెక్కలు బయటికి తీసేసరికి కొంచెం డిలే అయింది. నిజమే, అది వాస్తవమే. అయితే రైతులకు ఖచ్చితంగా మేలు చేస్తాము. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల దగ్గరికి అమ్మించడము, నాశనం చేయడము, వాళ్ళు నానా రకాలైన ఇబ్బందులు పడడము, దానికి అన్నిటికీ కలిపే రైతులు చాలా నష్టపోయారని తెలిసే గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేట్ ఆ విధంగా టైం లేదు. సో సమాధానం చెప్పాలి. ఓకే వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేను క్లియర్ గా